రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆడకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ దత్తాత్రేయ కాలనీలో శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 50,000 రూపాయల విరాళాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా గణేష్ నేత అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆడకపూడి గాంధీ ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్టు జిల్లా గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్టు జిల్లా గణేష్ తెలిపారు. महाधीराज धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ఓం నమ శివాయ. ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో గల దత్తాత్రేయ కాలనీలోని నాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఇక్కడ నాగలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆలయ కమిటీ సభ్యులు మరి మా నాగభూషణం అన్న గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆలయ నిర్మాణం జరిగింది కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ కార్యక్రమాలకు పూజా కార్యక్రమాలకి మరి స్థల సేకరణలో భాగంగా గుడి ముందు ఉన్నటువంటి స్థలము వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులతో కొనుగోలు చేయడం జరిగింది. దానికి విరాళ సేకరణలో భాగంగా నా వంతు సాయంగా మరి స్వామివారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది గత 2 రోజుల కింద మా ఎమ్మెల్యే గారి ఆరకపూడి గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇద్దామనుకున్నాం. కానీ ఆయన మరి కొండగట్ట ఆంజనేయ స్వామి సన్నిధిలో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడంతో మేము అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఈరోజు ఆ సంకల్పాన్ని పూర్తి చేసుకొని మరి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని రావడం జరిగింది. ఇలాగే మరి ఆలయ నిర్మాణానికి దాతలు ఎవరైనా ఉంటే, స్థల సేకరణకి దాతలు ఎవరైనా ఉంటే వచ్చి మరి ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి మరి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని నా యొక్క ప్రార్థన.